మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం పూరి వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు కోస్తాలోనూ చాలా చోట్ల వాన పడుతోంది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వరదలు వస్తాయని, నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. థ్యాంక్ యూ అనుశ్రీ. బంగాళాఖాతంలో కొనసాగుతూ వచ్చిన తీవ్ర వాయుగుండం కొద్దిసేపటి క్రితమే తీరం దాటింది. పూరి వద్ద తీరం దాటినట్టుగా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అయితే వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా దాని ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని, రానున్న 24 గంటల పాటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు విశాఖతో పాటు తూర్పు గోదావరి ఈ 2 జిల్లాల్లో కూడా ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కనుక లోతట్టు ప్రాంతాల ప్రజలు, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే తీవ్ర వాయుగుండం తీరం దాటింది కాబట్టి సాయంత్రానికి కాస్త బలపడి మళ్ళీ వాయుగుండంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. రానున్నటువంటి 24 గంటల పాటు కోస్తా తీరం వెంబడి గాలుల వేగం కూడా గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి కనుక కళింగపట్నం, అలాగే కాకినాడ, గంగవరం, విశాఖపట్నం పోర్టులకు 3వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరోవైపు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని చెప్పి మరో 2 రోజుల పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించినటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. అయితే మరికొన్ని దక్షిణ కోస్తా జిల్లాలకు కూడా ఉభయ గోదావరితో పాటు కృష్ణా, ఎన్టీఆర్, అలాగే ఏలూరు జిల్లాకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అక్కడక్కడ భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓవరాల్ గా చూస్తే కనుక వాయుగుండం ముప్పు తప్పినట్టుగానే భావించాల్సి ఉంటుంది. రానున్న 24 గంటల పాటు ఇటు పార్వతీపురం, మన్యంతో పాటు అల్లూరి సీతారామరాజు జిల్లా, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. రైట్, థ్యాంక్ యూ అనిల్. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం పూరి వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇటు కోస్తాలోనూ చాలా చోట్ల వాన పడుతోంది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వరదలు వస్తాయని, నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.